ఆకలి సరిగ్గా లేక నోరంతా ఎండిపోయినట్టుగా ఉండడం, చేదుగా అనిపించడం, రుచి కూడా తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఎండాకాలంలో దొరికే ప్రకృతి ప్రసాదించిన పచ్చి మామిడికాయల రోటి పచ్చడి తింటే ఎంతో మంచిది. పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసి కట్ చేసుకొని అందులో ఉన్న లేత జీడి పిక్కని తీసివేసి చిన్న ముక్కలుగా కోసి దంచుకొని అందులోనే కొత్త కారం పొడి కలిపి నూరుకొని తాలింపు పెట్టుకున్న రోటి మామిడికాయ పచ్చడి తింటే ఎన్నో లాభాలున్నాయి. నోటిలో ఉన్న లాలాజల గ్రంథులు చురుకుగా మారి నోరు పొడిబారడం, నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి, దంతక్షయం వంటి సమస్యలు దూరం అవుతాయి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే నోటికి సంబంధించిన పుండ్లు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపులు వంటి సమస్యలు కూడా పచ్చి మామిడికాయలో ఉండే విటమిన్ సి వల్ల మనకున్న ఇలాంటి అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. శరీరానికి విటమిన్ సి ఎంతో అవసరం. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, చర్మం పొడిబారడం, పగలడం తగ్గుతుంది, చిగుళ్ళు దంతాల బలానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా దెబ్బలు తాకితే కూడా తొందరగా మానుతాయి. విటమిన్ సి పచ్చి మామిడికాయలో కావలసినంత దొరుకుతుంది. మార్కెట్ లో కూడా పచ్చి మామిడికాయలు అమ్మడం స్టార్ట్ చేసిర్రు. ఈ వీడియోని షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. అందరూ మర్చిపోతున్న మామిడికాయ రోటి పచ్చడిని వీడియో చూసైనా గుర్తు చేసుకొని పచ్చడి చేసుకొని తింటారు. ఎంత మందికి మామిడికాయ రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయుర్రి. మరిన్ని మంచి హెల్త్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.